ఆషాఢ మాసం మీకు ఒక కల్పవృక్షం. ఈ కల్పవృక్షం కిందికి వెళ్ళి మీరు కొంగు జాపి అడిగితే ఏదైనా మీకు ప్రసాదిస్తుంది. కాబట్టి ఆషాఢ మాసంలో మనం ప్రథమంగా పూజించుకోవాల్సినటువంటి తల్లి వారాహిమాత. జూన్ 24వ తారీఖు రోజు మార్కెట్ నుంచి అన్ని వస్తువులు తెచ్చి రెడీగా ఉంచుకొని జూన్ 25వ తారీఖు రోజు సాయంకాలం ధూళ్ళొచ్చే సమయానికి, పక్షులని గూటికి చేరే సమయానికి, సంధ్యా సమయానికి శుచిగా స్నానం చేసుకొని నష్టన కుంకుమ బొట్టు పెట్టుకొని, ఆడవాళ్ళైతే కాళ్ళకు పసుపు పెట్టుకొని చక్కగా అమ్మవారిని మదిలో నిలుపుకొని పీట వేసి గుడ్డపరిచి ఆకుపచ్చని గుడ్డ అందుమీన ఫోటో పెట్టి చక్కగా దీపం వెలిగించుకొని ధూపం వేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి అమ్మను మీరు ఏం వేడుకుంటే అది ప్రసాదిస్తుంది. ఎందుకంటే వారాహిమాత ఎంత శక్తిమంతురాలో, ఎంత క్రోధితురాలో, ఎంతటి అసాధ్యానైన సుసాధ్యం చేసేటటువంటి బలవంతురాలో అంతటి కారుణ్యమూర్తి కూడా తొందరగా పరవశించిపోతుంది. అమ్మకు కావాల్సింది ఒకటే, నిరాడంబరత్వం, సాధుత్వం, ప్రేమ. అంటే ఏమి చేతగాని వాళ్ళు ఎలా జాలిగా ఉంటారు, చిన్న పిల్లలు ఎంత దయగా ఉంటారో అలా ఉండాలి. అమ్మ ముందలో కుప్పి గంతులు వేసామనుకోండి, బ్రహ్మదేవుడైనా ముక్కు రాసిన రాదు. ఇంకా ఆమె లలితా త్రిపుర సుందరికి సర్వ సైన్యాధ్యక్షురాలు కావడానికే ఆమె అర్హత చాలా ఉన్నది. జగదంబికే అమ్మవారు పరదేవతకి ఆమె సైన్యాధ్యక్షురాలంటే ఆమెలో ఎంత గొప్పతనం ఉంటే ఉంటుంది చూడండి. అమ్మ ముందల ప్రేమ, వినయ, వినమ్రతలు, భక్తి, జాలి, లొంగి ఉండాలి.